ఈరోజు మనతో ఉన్నారు ఫోక్ సింగర్ మట్టిలో మాణిక్యం. నువ్వు యాడ ఉన్నవే గంగి సాంగ్ ఎంత ఫేమస్ అందరికి తెలుసు. ఆ సాంగ్ పాడిన బుజ్జక్క గారు మనతో ఉన్నారు. నువ్వేడ ఉండవే గంగి కొనగొంగు కింది కిడివే కొనగొంగు కింది కిడివే మా బావలుండారయ్యో నాకు బాధలొచ్చునయ్యా నాకు బాధలొచ్చునయ్యా. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో బాగా షేక్ చేస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది, అందుకే పాడాలని ఇంకా మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తుందా పాడని. కొన్ని వదిలే ఉన్నాయి, కొన్ని వదలని కూడా ఉన్నాయి. పాటల సేకరణ ఎక్కడ జరుగుతుంటది? నాటేసేటప్పుడు కానీ కలిసేటప్పుడు కానీ నాటేసేటప్పుడు ఎక్కువ వాడేది. మునం పట్టుకొని ఊగుతాం కదా, పాడితేనే మునం ముందరకు పోతుంది అన్నట్లా ఊరికే వాడేది పాటలు. మీరు ఏమేమి పనులు చేశారు అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? చిన్నప్పటి నుండి నేను చిన్నగా ఉన్నాక ఏం చేసిందంటే మా నాయన ఎద్దులు వేస్తే ఎద్దుల కాసేదాన్ని శనిగాడ ఎద్దుల కాసుకుంటా చేను చూసుకుంటా ఎద్దుల గడ్డి తెచ్చుకుంటా ఉంటుంటే చదువు ఇది ఏం లేదు మాకు. అట్లనే ఇంకా 7 ఏళ్ళ పెళ్లి చేసేసారు నాకు. 7 ఏళ్ళ మా ఆయన వాళ్ళ నాయన చనిపోతాడు అన్నట్లా తొందరగా చేసేసారు. చేస్తే ఆయన కన్నా ముందు ఈయన చచ్చిపోయింది. అయ్యో, ఆయన దావకముందు ఈయననే చచ్చిపోయిండు. బతకరా అని జీవితం బతికింది నా జీవితం, కానీ అటువంటి జీవితం ఇంకొకరికి రావద్దు ఇటువంటిది. నీవు రాయి కొట్టేటప్పుడు నేనెంత పిల్లనుంటినో రాయి కొట్టే రాములు నేనెంత పిల్లనుంటినో రాయి కొట్టే రాములు. ఆయన చచ్చిన 15 రోజులకు డెలివరీ అయినా. ఇంకా అబ్బాయిని చూసుకుని బతుకుతున్నా. ఇప్పుడు మీ ఊర్లో మీరు పాటలు పాడతారు అన్ని తెలుసు, ఏమంటారు? బుజ్జమ్మ అంటారు లేకపోతే ఇప్పుడు సింగర్ బుజ్జమ్మ అంటారు. గంగి వచ్చింది గంగి అదే అంటారు, గంగి వచ్చింది గంగి పాట అంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు విఆర్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఫోక్ సింగర్ మట్టిలో మాణిక్యం. నువ్వు యాడ ఉన్నవే గంగి సాంగ్ ఎంత ఫేమస్ అందరికి తెలుసు. ఆ సాంగ్ పాడిన బుజ్జక్క గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం తమ్మి. ఎక్కడ మీది ఈ పాటల ఫీల్డ్లోకి ఎలా వచ్చారు మీరు? ఎలా వచ్చామంటే ఒక చెల్లె అంటే మా చెల్లె ఉంటుంది ఒక ఆమె, అంటే ఆమె వెంబడ పట్టుకొని వచ్చిన వస్తే అనుకోనట్లా అది డీజే లింగుకి ఇచ్చిపోయినా. నువ్వేడ ఉండవే గంగి కొనగొంగు కింది కిడివే కొనగొంగు కింది కిడివే మా బావలుండారయ్యో నాకు బాధలొచ్చునయ్యో నాకు బాధలొచ్చునయ్యో. మీ బావలుంటే భయమా మనకేల దొంగతనమా మనకేల దొంగతనమా వతి రామ జిలకరావే మతిలోన గలసిపోవే మతిలోన గలసిపోవే. ఇది ఇచ్చిపోయినా. ఇంకా తర్వాత ఆ తమ్ముడు మళ్ళీ ఒక రోజు పిలిచి ఇక మొత్తం తీసుకున్నాడు ఇక పాట. ఓకే, ఫస్ట్ ఒక ట్యూన్ ఇచ్చారు, తర్వాత మొత్తం సాంగ్ తీసుకొని ఇక చూడ మేకింగ్ కూడా నాతోనే చేయించిండు. డీజేలింగే బయటికి తెచ్చినారు ఇప్పుడు నన్ను. ఆ తమ్మునికి పుణ్యం రాని ఇంతమందిని అడిగినా కూడా నెంబర్లు వేయలే నాకు. అంటే ఇంకా మేము మా చెల్లె ఎంబడ వాడి వస్తే ఇస్తే తీసుకున్నాం. ఆమె వల్ల మీకు ఆపర్చునిటీ వచ్చింది. పాడచేసి ఎలా ఫీల్ అవుతున్నారు? మీ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో బాగా షేక్ చేస్తున్నది, అందరు అదే చాలా మంది వింటున్నారు, మిలియన్స్ వ్యూస్ పోతున్నాయి. కదా ఎట్లుంది మరి మీకు? ఎలా అనిపిస్తుంది సాంగ్? మంచిగా అనిపిస్తుంది, అందుకే పాడాలని ఇంకా మళ్ళా కూడా స్టార్ట్ చేస్తుందా పాడడానికి. ఎక్కువ పాటలు పాడాలని స్టార్ట్ చేస్తుందా. ఇంకా కొన్ని వదిలే ఉండే, కొన్ని వదలని కూడా ఉన్నాయి. ఇంకా ఈ పాటల సేకరణ ఎక్కడ జరుగుతుంటది? మీరు అంటే కట్టి పాడుతారా లేకపోతే ఎక్కడన్నా పక్క మీ ఊర్లలో? కలుసుకుంటా నాటేసుకుంటా ఏమన్నా. అప్పుడు ఆ ఊళ్ళలో అప్పుడు మేము పని చేసేటప్పుడు ట్రాక్టర్లకు రాయి కొట్టేటప్పుడు ఇక అప్పుడు ఎట్లా పాడుకుంటా చేసేటోళ్ళం మేము పని. నాటేసేటప్పుడు కానీ కలిసేటప్పుడు కానీ నాటేసేటప్పుడు ఎక్కువ వాడేది. అంటే మునం పట్టుకొని ఊగుతాం కదా, పాడితేనే మునం ముందరకు పోతుంది అన్నట్లా ఊరికే వాడేది పాటలు. అలా పొద్దస్త గానము ఈ పొలంలో వంగి పనులు చేస్తుంటారు కదా, ఇప్పుడు కొద్దిసేపు వంగి పని చేస్తేనే బాగా నడుములో పేస్ట్లు వేస్తుంటాయి, అట్లాంటివి ఉంటుంది. మీరు పొద్దుసానం పొద్దున 10 గంటలకు వెళ్ళినప్పుడు సాయంత్రం వరకు అలా వర్క్ చేస్తూ ఉంటారు. చిన్నప్పటికెళ్ళి అలాంటిగా సార్, చిన్నప్పటికెళ్ళి ఇంకా అట్లే మెదిగినాం కదా, కడుపుకు లేకను కాలు గట్లే మెదిగినాం కాబట్టి అలవాటు పడిపోయింది మాకు. ఏ పని అయినా చేయగలుగుతాం ఇక.
మీరు ఏమేం పనులు చేశారు అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? చిన్నప్పటి నుండి నేను చిన్నగా ఉన్నాక ఏం చేసిందంటే మా వాళ్ళది ఊరు పక్కన చేను కాస్తుంటే చేను కాసుకుంటా అంటే మేము 8 మంది ఆడేళ్ళమే. నా మొగలు మా అన్న వాళ్ళ తమ్ముడు లేరు. అయితే మా నాయన ఎద్దులు వేస్తే ఎద్దుల కాసేదాన్ని చేనుగాడ. తను గడేం కట్టిడిస్తే ఎద్దుల కాస్తుంది. ఎద్దుల కాసుకుంటా చేను చూసుకుంటా ఎద్దుల గడ్డి తెచ్చుకుంటా ఉంటుంటే చదువు ఇది ఏం లేదు మాకు. ఇంకా మాకు అప్పుడు తినడానికి 8 మందిని చాదిండంటే ఇంకా అప్పుడు మా నాయన తినడానికే లేదు అప్పుడు. ఇంకా అట్లా చాది ఇచ్చిండ్రు. ఇస్తే ఇంకా ఎద్దులు కాసుకుంటా ఇక ఇంటి అయినట్లు ఇక కూలిపోతుంటే అది నాటేనికేనో కలవనికేనో దానికి దీనికి పోతుంటే పనికి. అట్లనే ఇంకా 7 ఏళ్ళ పెళ్లి చేసేసారు నాకు. 7 ఏళ్ళ అంటే నాయన వాళ్ళకి తగ్గేటోళ్ళు. అయితే వాళ్ళ మా ఆయన వాళ్ళ నాయన చనిపోతాడు అన్నట్లా తొందరగా చేసేసారు. చేస్తే ఆయన కన్నా ముందు ఈయన చచ్చిపోయిండు. అయ్యో, ఆయన చావక ముందు ఈయననే చచ్చిపోయిండు బాబు. అంటే మీకు పెళ్ళయ్యాక ఎన్ని సంవత్సరాల తర్వాత చనిపోయిండు అమ్మా? ఏమో 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు అయినాక 12వ సంవత్సరాలు అట్లా ఇది అయిపోయినా ఇంకా 1 సంవత్సరం ఉన్నాడు. అట్లా అయినాక ఆయన 1 సంవత్సరం ఉండగానే బాబు నెల తప్పగానే బెంగళూరు పోయిండు. బెంగళూరు పోయి ఇక ఏం తిన్నాడో ఏం తాగిండో ఏం లేదు. ఈ గొంతులు అవి ఏంటివంటారు ఎర్రనాగలో ఏంటివంటారు అవి అయినాయి. అప్పట్లో కూడా ఇక్కడ వచ్చినాం. ఇక్కడ కోటికి వచ్చినాం. కోటిలో పట్టలే ఉస్మాన్కి వెళ్ళినాం. ఇంకా ఉస్మాన్లోనే వేసుకున్నాం. దాంట్లో వేసుకుంటే నేను 15 రోజులు ఉండా. పెయ్యిలే నీళ్ళు లే అన్నం లేదు అది లేదు కడుపుతో నుండి అప్పుడు నిండు మంచి దిన్నెల పడింటి. ఇక ఉంటే నన్ను ఊరికి పంపించి మా అత్త వచ్చింది మళ్ళీ. ఇక ఆమె వస్తే ఇంకా డైరెక్ట్ తీసుకొని వచ్చింది ఊరికి. ఆయన వచ్చిన 15 రోజులకు డెలివరీ అయినా. ఇంకా అబ్బాయిని చూసుకొని బతుకుతున్నా ఇంతవరకు. ఇప్పుడు ఇంకా అంటూ ఒకటి మేము రాళ్ళు కొట్టడానికి కూడా పోయినాము, గనెట్లు కొట్టడం. అదే అది ట్రాక్టర్ పనికి వెళ్తాం కదా. నీవు రాయి కొట్టేటప్పుడు నేనెంత పిల్లనుంటినో రాయి కొట్టే రాములు, నేనెంత పిల్లనుంటినో రాయి కొట్టే రాములు, నీ పట్నములున్న నౌకెరి నా పట్టు జీరకు జలాదో రాయి కొట్టే రాములు, నా పట్టు జీరకు జలాదో రాయి కొట్టే రాములు, నీ దుబాయ్లున్న నౌకెరి నా దుడ్డు కళ్ళకు జలాదో రాయి కొట్టే రాములు, నా దుడ్డు కళ్ళకు అంటే రాయి దాంట్లో ట్రాక్టర్లో వేసుకొని దాని మీద కూర్చొని వచ్చేటప్పుడు ఈ పాట పాడేటోళ్ళం. అంటే మీరు రాళ్ళు కొట్టడానికి కూడా పనికి వెళ్ళేది? మళ్ళీ ఇట్లా ఇండ్లు కడుతుంటే ట్రాక్టర్ పనికి వెళ్తుంటే వెళ్ళి మట్టి ఏదైనా అన్ని పనులు చేసినాం ఇక ఊళ్ళే. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏదో ఒక పనికి వచ్చినామంటే ఒక పాట పాడినప్పుడు ఈ స్థాయికి వచ్చినాం. ఇప్పుడు దేవుని దైవాలు అన్ని పాటలు పాడిన వల్ల ఇట్టయితే దేవుడు ఉన్నాడు. ఏం కాదు, మీలాంటి వాళ్ళకి అన్ని మంచిగా జరుగుతాయి, జరగాలని మేము మా ప్రేక్షకులు కూడా కోరుకుంటాం. మీ పాటలు ఆదరణ చాలా బాగున్నాయి, మీ పాటలు కూడా మంచి జరుగుతుంది. తర్వాత కూడా మళ్ళీ ఒకటి వాడిని అంటే కొంచెం విడిచిరు, అది మొత్తం విడవలేరు. వంకాయ తడకడ ఓ పిల్లగో మీ పిల్ల రమ్మనే పో పిల్లగో, తెట్టన తెల్లరలో పిల్లగో తెల్ల జీరలా జింగింది పో పిల్లగో, ఈ పాట కూడా వాడినా. క్రోమ కొంచెం మెడిసిన్ అంటే కొంచెం మెడిసిన్ అది. దాని తర్వాత ఇంకొకటి కూడా ఇడిసిండ్రు. ఇంకేంటి? అరే పచ్చవద్దలకి కోరి తెచ్చుకుట్టి గుత్తంగా గుట్టయ్య వారాయికో వత్తగారింటికి నిన్మోతా, గుత్తంగా గుట్టయ్య వారాయికో వత్తగారింటికి నిన్మోతా. చాలా బాగున్నాయి మీ పాటలు. అసలుకి అన్ని మేము కొత్త వింటున్నాం. ఈ పాటలని సేకరణ మీ ఊర్లో చేశారా? ఊళ్ళేవి అన్ని ఊళ్ళేవి. ఇక్కడ ఎవరు లేదంటే కొన్ని లైన్లు ఏమన్నా అన్ని ఒకలాగా ఉంటే కొన్ని మార్పు చేంజ్ చేస్తారు అంతే. ఇప్పుడు అక్కడ ఊళ్ళో వాడేటి ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, ఈ పాట ఎట్లా ఉండే, వంకాయ తొడకడ ఓ పిల్లగో మా పిల్ల రమ్మనే పో పిల్లగానే ఉండే. అట్లా కాకుండా వంకాయ తొడకడ ఓ పిల్లగో మీ పిల్ల రమ్మనే పో పిల్లగో, తెట్టన తెల్లరలో పిల్లగో తెల్ల జీరల్లో జినిగింది పో పిల్లగానే ఉంది. అట్లా కొన్ని మార్పు చేస్తారు. ఈ పాటలు విన్నప్పుడు అంటే మన ఊర్లలో చాలా మంది పాడుతుంటారు కదా, మీకు ఏమనిపిస్తుంటది అసలు? మాకు మస్తు అనిపిస్తుంది. పీర్ల పండుగలు అయితే మస్తు దుంకేటోళ్ళము. అక్కనుంటి లాండలు వచ్చే బాబాయ బంగారుడా అంటే ఇట్లా కాదు అది. అక్కనుంటి లాడలు వచ్చే వాసనవు చెన్నలాల మరి ఊదులు మళ్ళీ పాయ వాసనవు చెన్నలాల
వద్దు కొడుక తాశ మెరపు వాసెనవు చెన్నలాల అంటే చాలా ఇష్టం పీర్ల పండుగ అంటే మాకు. అంటే ముస్లిమ్స్ కానీ మేము చాలా ఆడుకుంటాం ఈ పండుగకు. అంటే అదంతా ఏదో ఏమేం కార్యక్రమాలు చేస్తారు అంటే ఆ రోజు ఏదో అంతా అగ్నిగుండాలు దూకుడు లేకపోతే ఏదో చేస్తుంటారు కదా. దొక్కుతారు కదా, అది అగ్గిగుండం దొక్కుతారు. పీరు అంటే ఇప్పుడు అసలోనిపల్లె కంటే మళ్ళీ ఊరికి పోయి వస్తుంది మా పీరు. వాళ్ళ ఊరికి పోయి 11 గంటలకు మా ఊరికి వస్తాయి. మా ఊరికి 11 గంటలకు వస్తే 3 అయితే 4 అయితే గుళ్ళే కూర్చునికే పీర్లు ఇదివరు ఆడుకునికే. కురువులు కానీ మా మంది కానీ చాలా ఆడుకుంటారు ఈ పండుగకు అట్లా. ఇంకా జనాలంతా ఊర్లో ఏదైనా పండుగలు అయినప్పుడు రోడ్ల మీద అక్కడ ఆడుకుంటూ ఈ పండుగ చాలా చేస్తారు. ఈ పండుగ పీర్ల పండుగకి ఎక్కువ చేస్తారు. పీర్ల పండుగ చాలా బాగా చేస్తారు. ముస్లిమ్స్ ఇది కానీ కాకపోతే ఎగరనికి దుంకనికి బాగుంది కదా పండుగ, ఇది బాగా చేస్తారు. ఈ బతుకమ్మలు చేస్తారు. అవి కూడా ఇప్పుడు చేస్తారు. అప్పట్లో చేయకుండా ఇప్పుడు చేస్తారు. అవి కూడా చేస్తారు. అది ఎట్లా ఆ పాట ఎట్లుందంటే మంచి మల్లెలు రాలే ఉయ్యాల మల్లయ్య మీనా ఉయ్యాల మల్లయ్య మీనా ఉయ్యాల చెండువులు రాలే ఉయ్యాల చంద్రైన మీనా ఉయ్యాల చంద్రైన మీనా ఉయ్యాల పోక పూలు రాలే ఉయ్యాల పూలమ్మ మీనా ఉయ్యాల పూలమ్మ మీనా ఉయ్యాల అన్ని మల్లెలు రాలే ఉయ్యాల వనుమన్ల మీనా ఉయ్యాల వనుమన్ల మీనా ఉయ్యాల. ఇట్లా ఉంది కట్టిండ్రు కదా బతుకమ్మ మీద రాసిరి పాట. ఓకే. ఇప్పుడు పెళ్లికి జరుగుతూ ఉంటది. ఎప్పుడైనా కానీ పెళ్లి కార్యక్రమాలలో మన ఊర్లలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల మీద కూడా మీరు పాటలు పాడతారు అని అంటున్నారు. పాడతాను. కొన్ని దాంట్లో మీద ఒక్కొక్క కార్యక్రమం ఏంటి అంటే పెళ్లి స్టార్ట్ అయినప్పటి సంది కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. సాకదిరిగేటప్పటిది వాడతా. పుట్ట పుట్టాలెల్లా ఓ పుట్టలెల్లా ఓ పుట్టలెల్లా అరే నీ పుట్ట గుమ్మాడే పూత గంధాలే ఓ మేక పోతాలే పుడతానే ఎల్లమ్మ ఏమి గోరిందో ఓ ఏమి గోరిందో పుడతానే ఎల్లమ్మ పూజ గోరిందో ఓ పూజ గోరిందో పెరుగుతా ఎల్లమ్మ ఏమి గోరిందో ఓ ఏమి గోరిందో పెరుగుతా ఎల్లమ్మ పెళ్లి గోరిందో ఓ పెళ్లి గోరిందో. ఇట్లా అనే తిరిగేటప్పుడు ఏమంటారంటే మళ్ళా పెళ్లి నా పిల్లగానికి వత్తాలున్నారా ఓ వత్తాలున్నారా పక్క సంచిల పైసా మాకెయ్యరాదా ఓ ఇడిపియ్యరాదా అంటే అది గవల దర్శనం చేస్తారు మెల్ల. అంటే వాళ్ళు పైసలు ఇస్తే తీసుకొని మళ్ళీ తీసి మళ్ళీ వరకేస్తారు. అట్లా శాఖ తిరిగేటప్పుడు అంటే పెళ్లి కార్యక్రమంలో తిరిగేటప్పుడు శాఖ వస్తారు కదా, అది తిరిగే కదా ఫస్ట్ శాస తయారయ్యేది. ఇది తిరిగినాకనే శాఖ తిరిగినాకనే పిల్ల వచ్చిన రోజు రాత్రికి శాఖ తిరుగుతారు, మళ్ళీ రోజు శాస. ఏమో మాకు ఇవన్నీ అది వాడతా తల వాళ్ళది. ఐరన్లు తెచ్చేటప్పుడు ఐరన్లు తెచ్చేటప్పుడు ఎవరున్నారు శివుడా ఎవరున్నారు వైరన్లు తెచ్చేటప్పుడు వైరన్లు తెచ్చేటప్పుడు వైరన్లు తెచ్చేటప్పుడు వందారుండారు శివుడా వందారుండారు వైరన్లు తెచ్చేటప్పుడు నాగోలు చేసేటప్పుడు నాగోలు చేసేటప్పుడు ఎవరున్నారు శివుడా ఎవరున్నారు నాగోలు చేసేటప్పుడు నాగోలు చేసేటప్పుడు నలుగురున్నారు శివుడా నలుగురున్నారు నాగోలు చేసేటప్పుడు ఆ సెల్లు వరిచేటప్పుడు ఆ సెల్లు వరిచేటప్పుడు ఎవరున్నారు శివుడా ఎవరున్నారు ఆ సెల్లు వరిచేటప్పుడు ఆ సెల్లు వరిచేటప్పుడు వందారున్నారు శివుడా వందారున్నారు ఆ సెల్లు వరిచేటప్పుడు ఒడివల్లు పోసేటప్పుడు ఒడివల్లు పోసేటప్పుడు ఎవరున్నారు శివుడా ఎవరున్నారు ఒడివల్లు పోసేటప్పుడు ఒడివల్లు పోసేటప్పుడు వదినేలున్నారు శివుడా వదినెల్లున్నారు ఒడివల్లు పోసేటప్పుడు పుస్తెల్లు కట్టేటప్పుడు పుస్తెల్లు కట్టేటప్పుడు ఎవరున్నారు శివుడా ఎవరున్నారు పుస్తెల్లు కట్టేటప్పుడు పుస్తెల్లు కట్టేటప్పుడు పురుషుడుండాడు శివుడా పురుషుడుండాడు పుస్తెల్లు కట్టేటప్పుడు అంటే ఆయన ఒక్క ఆయన ఉంటాడు కదా ఇప్పుడు అట్లా అబ్బాయి ఒకడు ఉంటాడు కాబట్టి అబ్బాయిని అమ్మాయిని కలిపి అట్లా అట్లా వాడతాం మేము శ్వాస పట్టామంటే ఇది వాడతాము. ఇంకా వేరే కార్యక్రమాల టైంలో ఇప్పుడు హారతి ఇచ్చేటప్పుడు అన్ని మంగళహారతులు అంటారు కదా వాటిపోయింది ఏమైనా పాటలు అది నేనే పెళ్లిలు కూడా ఎక్కువ వాడదాన్ని మా ఆయన చచ్చిపోయినట్టు కొంచెం దవ్వుండి పాడదురా ఏం కదా అంటుంటారు. అంటే నేను మా ఆయన చనిపోయిన కదా ఎక్కువ పెళ్లిలకు ముందు పోను అయితే పక్క కూర్చొని పాడదు అంటారు.
నన్ను ఎక్కువ ప్రేమ చేస్తారు పాటలకి, అంటే బాగా గట్టిగా పాడతా కాబట్టి పాడతారు మీరు. మంచి ఆ పాటలు కూడా బాగున్నాయి కాబట్టి అందరూ అడుగుతూ పూలందమా ఎల్లమ్మ రెండేల దండందమా ఎల్లమ్మ అరే వాడే చిలుకల్లారా పాడే చిలుకల్లారా సిగిరేసే మేడల్లా గొడగు నీడల్లారా నీల వారి జంపులో ఎల్లమ్మ నీ పాదాలుడి వాడేనో ఎల్లమ్మ నీల వారి జంపులో ఎల్లమ్మ నీ పాదాలుడి వాడేనో ఎల్లమ్మ హై మూడు మూడు పువ్వులందమా ఎల్లమ్మ మూడేల దండందమా ఎల్లమ్మ వాడే చిలుకల్లారా పాడే చిలుకల్లారా సిగిరేసే మేడల్లా గొడగు నీడల్లారా నీల వారి జంపులో ఎల్లమ్మ నీ పాదాలుడి వాడేనో ఎల్లమ్మ. సూపర్, అసలుకి మీరు చాలా బాగా పాడుతున్నారు మీరు పాటలు. అవునా? ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టూడియోలలో? ఒక తమ్మినికి 10 పాటలు ఇచ్చిట, డీజెలింగ్ అనే అదే అది గంగి పాట ఇచ్చిండు చూడు, అన్ని ఇంకా కొన్ని ఒకటొకటి రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా అక్కడ అడొక మూడు బాగానే ఇచ్చిన పాటలు. ఇంకా ఈ నెలలో అయితే అన్ని స్టార్ట్ కావచ్చు. అన్ని పాటలు ఇస్తున్నారా మీరే పాడుతున్నారు? ఇవన్నీ నేనే పాడుతున్నా. మీరే పాడుతున్నారు? ఇస్తున్నా, పాడుతున్నా. ఇక్కడ గీత మేడం కూడా ఒకటి ఇచ్చిన నేను పాట, అది రేపో ఎల్లుండి ఉంది పాడేది. గీత మేడం కి కూడా మీరు పాటలు ఇచ్చారు? ఒక పాట ఇచ్చిన. ఆమె లిరిక్ రైటర్, ఆమె రాస్తారు కదా. రాసుకోక రాజేలానే ఇచ్చిన, అటువంటి వాళ్ళకి ఇస్తేనే బాగుంటదని ఇచ్చిన, ఎందుకంటే మన పేరు మంచిగా వస్తుంది అట్లానే ఇచ్చిన. ఇగో ఆల్రెడీ ఈ పాట గీత చెల్లెకి ఇచ్చిన. ఏదంటే ఏడేడు మాలలల్లా 12 మాలలల్లా పారంచెగట్టు దూరు నా బావ బాలరాజు పారంచెగట్టు దూరు నా బావ బాలరాజు నేను ఇటుకే మోస్తా ఉంటే నీ వీటికే గడతా ఉంటే వడ్డాము రావు దూరు నా బావ బాలరాజు వడ్డాము రావు దూరు నా బావ బాలరాజు నేను మాలు కలుపుతుంటే నువ్వు మాలు కొడుతుంటే మల్లెన్న చూడు దూరు నా బావ బాలరాజు తిరిగన్న చూడు దూరు నా బావ బాలరాజు. ఇది చెల్లెకి ఇచ్చిన పాట. చాలా బాగుంది పాట. బాగుంది కదా, కానీ గొంతు మస్తు టాపులు అయిపోతుంది కదా. చాలా టాప్, బాగా బేస్ వస్తుంది, ఛానల్ కూడా మంచి రిసీవ్ చేసుకుంటారు. అందుకనే ఇచ్చిన పాపం చెల్లె చేసుకోని అని ఇచ్చిన. ఓకే, బాగుంది. ఇంకా వేరే పాటలు ఏమున్నాయి? వేరే పాటలు ఏమాడు? హరే హగ్గులై జగ్గులై వాది మల్లా వయ్యారి కోడలై వాది మల్లా సల్ల సల్లని వాడవాది మల్లా సల్లని వాడవై వాది మల్లా వేనూరు కురడలు వాది మల్లో వెనకనే మల్లయ్య వాది మల్లా మున్నూరు కురడలు వాది మల్లో ముందర మల్లయ్య వాది మల్లా నన్నూరు కురడలు వాది మల్లో నడమనే మల్లయ్య వాది మల్లా అగ్గులై జగ్గులై వాది మల్లో వయ్యారి కోడలై వాది మల్లా సల్ల సల్లని వాడ వాది మల్లో సల్లని వాడవై వాది మల్లా ఓరవరం నాడు వాది మల్లో వాదివారం నాడు వాది మల్లా వాదివారం నాడు వాది మల్లో నీ ఒక్క పూజలే వాది మల్లా ఎక్కటి మంది ఎంత వాది మల్లో నీ చేవకొచ్చిరై వాది మల్లా బగ్గులై జగ్గులై వాది మల్లో వయ్యారి కోడలై వాది మల్లా ఉంటది పాట. ఓకే, మహబూబ్నగర్కి ఒక ప్రత్యేకత ఉంది, చాలా మంది పాటలు పాడతారు అని అంటారు. మీరు కూడా ఒక పాటల మట్టిలో మాణిక్యం లెక్క మీరు దొరికారు మాకు అందరికి. జనాలందరూ బాగా ఆదరిస్తున్నారు. రేపు మీరు అంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకోరు, ఎవరి దాని ఛానల్ పెట్టుకొని పాటలు పాడుకుంటున్నారు. పెట్టుకోక సార్ ఎవరైనా పెట్టుకోక ఇంకా 10 రోజులు అయితే మళ్ళీ ఒకసారి వచ్చి ఇచ్చిపోతా, నా పాటలన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ ఒకసారి వచ్చి నా పాటలన్నీ వాడేసిపోతా. మీ పాటలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాకు ఇంటర్వ్యూ మళ్ళీ ఇస్తా. ఇప్పుడు ఎందుకంటే కొన్ని వచ్చినాయి కదా సార్, అట్లని మళ్ళీ వచ్చినప్పుడు అన్ని ఇచ్చేసిపోతా. నా పాటలు అప్పటి వరకు ఒక నెల అయితే మొత్తం బయటికి, నెల కూడా ఆగడం లేదు, ఇడి చేస్తారు అన్ని బయట. ఇప్పుడు ఒకరి మీద ఒకరు పాటలు అందరూ మకటలో జమైన ముగ్గురము, అందుకే ఇక తొందర ఇడుస్తుంటారు పాటలు ఇప్పుడు అట్లా. మరి ఇప్పుడు పాటలు పాడిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు మీ పాటలు పాడిన తర్వాత చాలా మిలియన్స్ పోతుంటాయి. డబ్బులలో మీకేమన్నా వాళ్ళు ఏమన్నా అంటే నీ పాట వల్ల నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి అనేది ఏమన్నా ఇస్తారా? లేకపోతే మీకు ఫస్ట్ చెప్పినప్పుడే డబ్బులు అంటే ఒక పాటకి ఎంత ఇస్తారు మీకు డబ్బులు? ఇచ్చిన వాళ్ళు 2000 ఇస్తారు, ఇచ్చిన వాళ్ళు 3000 ఇస్తున్నారు. అంటే ఇంకా ఈ పాట మన ఫేమస్ అవుతుంది కాబట్టి, కాకపోతే ఇక చెయ్యలే, ఇంకా 4000 5000 వరకు చేయాలనుకున్నా అంతే. మనది ఇది పాట ఇటు పడుతుంది కదా, గంగి పాట ఇటు. ఇంతకు ముందు ఇటు పడక ముందు ఇచ్చిన 2000కు అట్లా ఇచ్చిన. తమ్ముడి స్టార్టింగే 2000 ఇచ్చిండు,
డీజేలింగ్ తమ్ముడు నన్ను బయటికి తెచ్చిన ఒక దేవుని బరబరి. అయితే ఇటు పడితే అక్క నీకు ఏమన్నా పెడతా నేను పాట ఇటు పడతా అని చెప్పిండు. మొన్న కూడా అన్నాడు ఈ మాట, ఈ పాట ఇటు పడ్డదంటే నీకు పిలిచి పెడతా అక్క అన్నాడు. సరే తమ్మి అని చెప్పిన. గ్రేట్. కాకపోతే ఫస్ట్ టైం ఆ స్టూడియోకి పోయిన పాట పాడడానికి కూడా రాదు, కానీ మరీ చెప్పి పాడిచ్చిండు ఎట్లా పాడాలి ఏంటి తమిళ్ ఫస్ట్ టైం. ఇప్పుడు ఏడైనా వాడొచ్చు, ఏడైనా ఇప్పుడు జబర్దస్త్ వాడతా, అప్పుడు రాదు భయపడ్డా నేను. అట్లా తమ్ముడు చెప్పి పాడిచ్చిండ్రు ఎట్లా పాడాలి ఇట్లా పాడాలని చెప్పి మరీ చెప్పి పాడిచ్చిండు. ఇంకోరైతే అంత టైం తీసుకోలేరు, అంత టైం తీసుకొని పాడిచ్చిండు. ఆ తమ్మినికి పుణ్యం రాని నన్ను బయటికి తెచ్చిండు. ఓకే. ఇప్పుడు జనంలోకి అందరికి మీకు ఇప్పుడు మీ ఊర్లో మీరు పాటలు పాడతారు అన్ని తెలుసు, ఏమంటారు ఇంతమంది బుజ్జమ్మ అంటారు లేకపోతే ఇప్పుడు సింగర్ బుజ్జమ్మ అంటారు. గంగి వచ్చింది గంగి అదే అంటారు, గంగి వచ్చింది గంగి పాట అంటారు. అప్పుడు ఊకే వాడేటోళ్ళం కదా, అందుకే ఇక ఏదో నాకు దోచిన పాట వాడినా నేను చెప్తా బాబా ఒక్క మంచిగానే పోయింది పాట అంటారు. ఇప్పుడు ఇటు పడ్డప్పటికెళ్ళి మరీ చూస్తారు పాట. ఎప్పుడన్నా అంటే మీ దగ్గరికి వచ్చి కూడా మీ ఊరికి మీ ఇంటి దగ్గర కూడా వచ్చేవారమ్మా అంటే అక్క మీ పాట విన్నాం చాలా బాగుంది అని వచ్చి ఎవరైనా? ఎవరు రాలేదు, ఇంకా రాలేదు ఇంతవరకు. అంటే పోయేటప్పుడు కూడా మీ ఊర్లలో పక్క అడుగుతారు ఈ స్టేషన్కి వెళ్ళేటప్పుడు అడుగుతారు ఎక్కువ, అక్క మీరే నా పాడింది గంగి పాట అని చెల్పు తీసుకుంటున్నారు. అంతేనా? మేము వాడినాం, మీరు వాడినట్ల కొట్టదాడ అంతగానం ఉంది పాట అట్లా పోతుంది అంటే ఏమో చెల్లె వచ్చినట్లా వాడినాము పల్లెటూరు పాటలు అని చెప్పిన. మంచిగా వాడినాం అని సెల్ఫీ 2-3 సెల్ఫీ తీసుకున్నారు. దీంట్లో మెట్రోలా. అంతేనా? మెట్రోలో తీసుకున్నారు. అట్లా దిగినప్పుడు నువ్వు ఫోటోలు దిగినప్పుడు నీకేమనిపిస్తుంది అప్పుడు? అరే ఒక జీవితము మీ లైక్ మీరు ఊర్లో ఉన్నప్పుడు మీరు పెళ్ళయ్యాక బాబు పుట్టే ముందుకి మీ హస్బెండ్ చనిపోయినప్పుడు మీ జీవితం అంతా ఒక చీకటిమయం. అప్పుడు పడితే తీసుకుంటే ఇట్లా గుండెలు తావులు ఉంటాయి. ఇప్పుడు ఆ చీకటి నుంచి ఈరోజు వెలుతురులోకి ఇంతమంది జనము మిమ్మల్ని ఆదర్శిస్తున్నారు, చూస్తున్నారు, అబ్బా ఎంత బాగా పాడుతున్నారు అని అనుకున్నప్పుడు ఫస్ట్ లో మా కొడుకు కూడా వద్దన్నాడు. కొంచెం పేరు వచ్చినాక పోమ్మా పోగానే జాగ్రత్తరా అని ఫోన్ చేస్తాడు. ఇక ఉదయం గాని సాయంత్రం గాని వెళ్ళేటప్పుడు మంచిగా పో, ముట్టినవా లేదా తిన్నావా లేదా. కానీ చాలా మంచివాడు నా కొడుకు, దేవుడు లాంటివాడు. ఇంత వారైంది ఒక్క మాట అని కొన మెరుగాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీ కొడుకు? చదువుతున్నాడు. ఇక మంచిగా చదువుకోమను. మీ కష్టాలన్నిటికీ మీరు ఒక మెట్టు ఎక్కారు. ఆ అబ్బాయి ఏదైనా మంచి జాబ్ ఇంకేదో అయితే ఇంకొంచెం మెట్లు ఎక్కి. ఆయన నేను పడ్డ కష్టాలు ఎవ్వరు వాళ్ళేది సార్. ఆయన చనిపోయి అంత అరుగోస తీసిన, మస్తు తీసిన. బతకరాని జీవితం బతికింది నా జీవితం. కానీ అటువంటి జీవితం ఇంకొకరికి రావద్దు. ఇటువంటిది మళ్ళా పుట్టబోయే వాళ్ళకు కూడా రావద్దు. ఇటువంటి కష్టాలు రావద్దు. ఇటువంటి ఇప్పుడు నా అన్నం నేను తింటుండ. మస్తు బాధ పెట్టింది. అంటే బాధ ఎవరు పెట్టారు మీకు? అంటే దగ్గర వాళ్ళ ఊళ్ళే అంతా జనం. అప్పట్లో ఇట్లా బతుకుతుంది కదా, మొగుడు పోయినా కూడా ఇట్లా బతుకుతుంది కదా. అంటే అమ్మనైనా సపోర్ట్ ఎవరిది లేదు, అంతా ఆడేళ్ళమే. అన్న వాళ్ళు ఉంటే సపోర్ట్ ఉండేది. అంతా ఆడేళ్ళం కదా, ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు కదా. ఏమో ఇంకా మా పరిస్థితి చెప్పొద్దు అప్పుడు. ఇప్పట్లో ఇంకేం లేదు, పర్వాలేదు. ఇప్పుడు ఎలా ఉంది మీ జీవన ఈ పాటల ప్రయాణంతో పాటు? కొంచెం ఇంకా పాడలాని ఊపొస్తుంది నాకు. అందుకే ఇక పని వదిలేసిన, మాల పనికి పోతుంటే మాలేనికే మేస్త్రీల దగ్గర పనికి పోతున్నా. రోజు 800 ఇస్తుండ్రి. అయితే ఇంకా ఈ దాంట్లో మీదే పడ్డా నేను. ఇప్పుడు దీని మీదే కూర్చుంది పానం, పనికోవాలనిపిస్తలేదు. అయినా ఇన్ని పాటలు పాడుతున్నావు, జనంలోకి కూడా పాటలు కావాలి కావాలి అని అంటారు కదా. నేను కూడా పోవాలని ఉద్దేశం కలిగింది. ఇంకా మళ్ళీ దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఒక పాట అయితే ఇటు పడ్డది. ఇంకా ఇప్పుడు మళ్ళీ అన్ని ఇడుస్తారు కదా, ఇక అవి కూడా దేవుని దేవాలు అన్నిటి పడితే ఒక స్థాయిలో ఉంటాను నేను కూడా. అంతే. ఓకే. వెళ్ళాను. మీకు మా వ్యూవర్ టీవీ తరపున, మా ప్రేక్షకుల తరపున అందరూ మీ సాంగ్స్ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా వ్యూవర్స్, బుజ్జమ్మ గారి సాంగ్స్ అతి త్వరలో ఇంకొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. మీరందరూ బుజ్జమ్మ గారి సాంగ్స్ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆమెకు ఒక విజయకేతనము, ఒక చీకటి ప్రయాణం నుంచి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. ఆమె వెలుగుని ప్రజలందరూ ఆస్వాదించాలని, ఆమెని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆమె ముందుకు మరిన్ని సాంగ్స్ తోటి మనం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. మరొక ఇంటర్వ్యూలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వ్యూవర్ టీవీ.